శ్రీ సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రధానంగా 2 కథలు ఉన్నాయి. శరవడే అనే విద్యార్థి కథ, సప్తేకర్ కుటుంబం గురించిన కథ, సద్గురువు లక్షణాలు. అధ్యాయం మొదట్లో దేవరావు హేమడ్ పంత్ ను అడుగుతారు, బాబా గురువా లేక సాధారణ సద్గురువా అని. దానికి సమాధానంగా ఆయన సద్గురువు లక్షణాలను చెబుతారు. సద్గురువు తన జ్ఞానంతోనే కాదు, స్వీయ అనుభవంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడు కావాలి. శిష్యులకు భక్తి, జ్ఞానం, విరక్తి కలిగించే శక్తి ఉండాలి. శిష్యులను తన పిల్లలవలె చూసుకోవాలి. తానెప్పుడూ గొప్పవాడినని భావించకూడదు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం శిష్యుల మేలును కోరాలి. సద్గురువు ముఖ లక్షణం శాంతం. ఆయనకు లోభం, కోపం, అహంకారం ఉండవు. ధనవంతులు, పేదలు, గొప్పవారు, నీచులు అందరికీ సమాన దృష్టితో చూడాలి. హేమడ్ పంత్ చెబుతారు, తన పూర్వజన్మ సుకృతం వల్లే సాయిబాబా అనే మహానుభావుని ఆశ్రయం పొందారని. శరవడే విద్యార్థి కథ. షోలాపూర్ జిల్లా అకకల్ కోటలో సప్తేకర్ అనే న్యాయ విద్యార్థి ఉండేవాడు. అతనితో పాటు చదువుతున్న మరో విద్యార్థి శరవడే. ఇతను చదువులో అంతగా రాణించలేకపోయినా బాబా కృపతో తప్పక ఉత్తీర్ణుడనవుతానని చెప్పేవాడు. సప్తేకర్ అతన్ని వెక్కిరించేవాడు. కాని శరవడే బలంగా చెప్పేవాడు, నాకు బాబా కృప ఉంది కాబట్టి నేను తప్పక పాసవుతాను. సప్తేకర్ కుటుంబం. కాలక్రమేణా సప్తేకర్ న్యాయవాది అయ్యాడు. కాని 1913 సంవత్సరంలో అతని కుమారుడు గొంతు వ్యాధితో మరణించాడు. ఈ దుఃఖంతో అతని మనసు విచలితమైంది. శాంతి కోసం పండరిపురం, గణగాపురం మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కాని ఉపశమనం రాలేదు. ఆ సమయంలో శరవడే మాటలు గుర్తొచ్చాయి. అందువల్ల బాబా వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సప్తేకర్ మొదటి దర్శనం. తన అన్నయ్య పండలరావుతో కలిసి షిరిడీకి వచ్చాడు. బాబాకు నమస్కరించగా బాబా బయటకు పో అని అన్నాడు. దాంతో సప్తేకర్ నిరాశ చెందాడు. కాని బాబా తన మనసు పరీక్షిస్తున్నారని తెలియదు. తరువాత మసీదు ఖాళీ చేయమని ఆజ్ఞాపించడంతో మరింత నిరుత్సాహపడ్డాడు. 1 సంవత్సరం తరువాత అతని భార్యకు ఒక స్వప్నం వచ్చింది. నీళ్లు తెచ్చుకుపోతున్నప్పుడు ఒక ఫకీర్ కనిపించి, నేను నీకు నీళ్లు నింపుతాను అన్నాడు. ఆమెకు భయం వేసి వెనక్కిపోయింది. తర్వాత మెలకువ వచ్చి ఆ కలను భర్తకు చెప్పింది. దీన్ని శుభసూచనగా భావించి ఇద్దరూ కలిసి షిరిడీకి బయలుదేరారు. షిరిడీ చేరుకున్న తర్వాత బాబాను చూసి సప్తేకర్ భార్య బాబానే తన కలలో కనిపించిన ఫకీర్ అని గుర్తించింది. బాబా తన శరీర నొప్పులను వివరించడం ప్రారంభించగా అదే లక్షణాలు సప్తేకర్ భార్యకు కూడా ఉండేవి. ఆమె సమస్య వెంటనే తొలగిపోయింది. బాబా ఒక కథ చెబుతారు, ఒక కోమటి కుమారుడు మరణించిన సంగతిని. సప్తేకర్ తన కుమారుడు మరణించిన సంగతే బాబా చెబుతున్నారని గ్రహించాడు. బాబా అతని మనసులోని అనుమానాలను తొలగించి, నేను పిల్లలను చంపను, నీ భార్య గర్భంలో మళ్లీ నీ కుమారుడు వస్తాడు అని ఆశీర్వదించారు. దాంతో సప్తేకర్ హృదయం మారిపోయి నిజమైన భక్తుడయ్యాడు. కొద్ది కాలంలోనే సప్తేకర్ దంపతులకు మళ్లీ కుమారుడు జన్మించాడు. తరువాత మరో 2 కుమారులు కూడా పుట్టారు, మురళీధర్, భాస్కర్, ధనకర్. దీంతో బాబా వాక్యాలు వృధా కావని, అవి నిజమవుతాయని వారికి పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ అధ్యాయం ద్వారా బోధన. సద్గురువు పరీక్షిస్తారు. మొదట కఠినంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ప్రేమ, భక్తి లేకుండా జ్ఞానం వ్యర్థం. సద్గురువును సంపూర్ణ విశ్వాసంతో శరణు పొందితే ఆయన భక్తుల ఆపదలను తొలగిస్తారు. బాబా వాక్యం ఎప్పటికీ వృధా కాదు, ఆలస్యం అయినా ఫలితం తప్పక వస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం. భక్తుడు సద్గురువు వద్దకు సంపూర్ణ విశ్వాసంతో చేరితే ఆయన దుఃఖాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తారు. బాబా మాటలు ఎప్పటికీ వృధా కావు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.